హలో గాయ్స్, నమస్కారం. ఇది మా మొదటి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. మీ అందరి ఆరాధన దొరుకుతుందని ఆశిస్తూ మీ ముందుకు వస్తున్నాం. నమస్తే గాయస్, ఇది మా మొదటి వ్లాగ్. అంటే మా యూట్యూబ్ ఛానల్ ఇది మొదటి వ్లాగ్. అరుణాచలం పోతున్నాం. మిమ్మల్ని ఇక్కడి నుంచి ఈ వ్లాగ్ కాకుండా ఇంకా మరిన్ని వ్లాగ్స్ చేస్తూ మిమ్మల్ని సంతోషపరుస్తూ మమ్మల్ని ఆదరిస్తూ మీరు ఉన్న స్థాయికి పెడతారని మేము ఈ వ్లాగ్ స్టార్ట్ చేయడం జరిగింది. లెట్స్ సీ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్యూచర్ వ్లాగ్. ట్రైను 11కి అయితే 10కి వచ్చి అడుక్కుంటారు రైల్వే స్టేషన్లో ముగ్గురు వాళ్ళు. ఎందుకంటే పోయేదానికి డబ్బులు లేవు ముగ్గురు కాడ. రే టొబాకో, అది రైలు అనుకుంటున్నావా బస్సు అనుకుంటున్నావురా? ఆర్టీసీ బస్సు కాదురా అది రే. అందుకే బాగా చదువుకోవాలి పిల్లబ్బు నుంచి. ఫైనల్గా మేమైతే అరుణాచలంలో ల్యాండ్ అయిపోయాం. ఇక్కడ నుంచి మేము ఎలా సర్వైవ్ అవుతామనేది మీకే ముందు ముందు చూపిస్తాం. వచ్చేసాం, రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీడు పిలుచుకొని వచ్చినాడు, తలకాయ కొక్కున్నాడు. ఎక్కడ పోదామంటే ఏమో తెలియదు అంటాడు. కానీ బయటకు వచ్చి ఆటో ఎక్కేసాం, పోతా ఉన్నాం అలాగా దేవుని దగ్గరికి. బావా నల్లారి ఇరుక్కు. అదే స్నానం చేసుకొని ఇంకా మధ్యాహ్నం గిరిప్రదక్షిణ చేసేదానికి కుదరదని ఫస్ట్ దేవుని దర్శించుకున్నాం. పోతా ఉన్నాం. మిట్ట మధ్యాహ్నం 2 గంటల కాడ దేవుని దర్శించుకోవడానికి వెళ్ళాం. అక్కడ మా సైన్యం అంతా బావా ఏమి నవ్వు బావా, ఏమి తేజస్సు బిడ్డ. 3 గంటలకు మా దర్శనం స్టార్ట్ చేసాం. అంటే 2:30 ఆ టైంలో బయలుదేరాం అనమాట. మేము పోతా ఉన్నాం. అదే పెద్దలు అన్నారు అరుణాచలం దర్శించుకోవాలంటే ఏదో ప్రార్థన చేసి ఉండాలని. లైన్లో వెళ్ళిన తర్వాత తెలిసింది మాకి. అబ్బా అదేం జనాలయ్యా. దాదాపుగా 7 గంటలు పట్టింది మాకి చూడ్డానికి శివయ్యను. రాజగోపురం ఎంటర్ అయ్యాం, దేవుని దగ్గరకు అనుకున్నాం. కానీ ఆ క్యూలు చూసి మాకు మైండ్ బ్లాక్. అబ్బా, కానీ అక్కడున్న పీస్, ఆ వైబ్స్ చాలా పీస్ఫుల్ అన్నమాట. మనకు సరిపోతుంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మీరు గోపురం, ఆ జనాలు, ఆ పీస్ఫుల్, ఆ సైలెన్స్ అనేది చాలా మంచిగా ఉంది. బట్ మా వాళ్ళకైతే ఓపిక లేదు. ఫైనల్గా మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాం. శివయ్య ఆజ్ఞ కోరిక మేరకు దర్శనం అయిపోయింది. ఇంకా గిరి ప్రదక్షిణ అనేది మేము ఇప్పుడే స్టార్ట్ చేయాలి. వాడు గుడి భక్తితో వచ్చినా ఎంతంత వచ్చినా అంటే కోరికతో వచ్చినా అన్నాడు వాడు. ఓకే, మేము కూడా ఇంకా స్టార్ట్ చేసాం. వెళ్ళాం రాజగోపురం దగ్గర అలా హారతి, ఆ శివయ్యకు హారతి ఇచ్చి స్టార్ట్ చేసాం. కానీ మా బావ చేతిలో ఆ హారతి అంత భక్తి లేక వెలగలేదు. నా చేతిలో వెలిగింది హారతి. అంటే మనకు భక్తి ఎక్కువ అనమాట, చాలా భక్తి. ఎట్లాంటిది మనకు, మనం చేసిన పాపాలు పోవాలని అలా చేసామన్నమాట. ఇంకా ఓం నమ శివాయ అని మన ప్రయత్నం స్టార్ట్ చేసాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలు చూస్తే గిరిప్రదక్షిణ కూడా నైట్ టైం చాలామంది వచ్చారు. కొన్ని కోట్ల మంది, అంటే వాళ్ళ చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి గిరిప్రదక్షిణ చేస్తారు అంట. ఇక్కడ మాకేం చేయాలో తెలియక ఫన్గా కొద్దిగా భక్తితో సరదాగా జాలీగా ఆడుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు ఏదో కొట్టుకుంటున్నారు ఫ్రెండ్స్, మనకు సంబంధం లేదు వాళ్ళతో. బికాజ్ ఆఫ్ వాడు తరుణ్ కొద్దిగా, అంటే వాడు చైల్డిష్ బిహేవియర్ అంతా ఉంది. వంశాయ్ అంతా కొద్దిగా భక్తి ఎక్కువ అన్నమాట. వంశాయ్ చాలా ఎక్కువ భక్తితో ఉంటాడు. బట్ తరుణ్ జాలీ పర్సన్. అలాగా మా ప్రయాణం కొనసాగుతుంది. 14 కిలోమీటర్లు నడచాలి. ఆల్రెడీ మేము 7 గంటలు శివయ్యని దర్శించుకోవడానికి క్యూలో వేచి ఉన్నాం. అలాగే మేము గిరి ప్రదక్షిణ కంటిన్యూగా 14 కిలోమీటర్లు అనేది మా ప్రారంభం స్టార్ట్ అయింది. వాళ్ళు ఏందో నవ్వుతారు. బట్ ఓం సాయి చాలా ఫన్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఇంకా వెళ్ళాం, ఫైనల్గా రీచ్ అయ్యాం 14 కిలోమీటర్లు.